దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యొక్క జీవితంలో ఈ రెండు ప్రత్యేకమైనటువంటి ఆదివారాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం ఆయన పరిచర్య చేసి ఉండొచ్చు, కానీ ఒక రెండు ఆదివారాలు చాలా ప్రాముఖ్యం. అందులో ఈరోజు మనం ధ్యానిస్తున్న మట్టల ఆదివారం, రాబోయే ఈస్టర్ ఆదివారం. ఈ రెండు కూడా చాలా విశేషములతో కూడుకున్నవి. ఈ మట్టల ఆదివారం ప్రపంచవ్యాప్తంగా గౌరవించే ఒక ప్రక్రియ. ఈ మట్టల ఆదివార విశేషం గురించి 4 సువార్తల్లోనూ ప్రస్తావించబడ్డాయి. మత్తయి సువార్త 21:1-11 వరకు, మార్కు సువార్త 11 అధ్యాయం మొదటి 17 వచనాలు, లూకా సువార్త 19 అధ్యాయం 28-44, యోహాను సువార్త 12 అధ్యాయం 12-19 వచనం వరకు. యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి అనేక మార్లు వచ్చారు. వారు బాల్యం నుంచి కూడా యెరూషలేముకి వారు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి ఈ రావడం ఒక ప్రత్యేకతతో కూడుకుంది. ఎందుకంటే ఇక ఇది ఆయన యొక్క ఆఖరి విజిట్ అన్నమాట. ఇంకా ఆయన రాడు. ఎందుకంటే అలాగ రాడు. ఆ తర్వాత వారు మరణిస్తారు, సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచే ప్రక్రియ. కనుక దీనికి చాలా విలువ ఉంది. ఈ మట్టల ఆదివారం నాడు ఆయన 4 సువార్తల్లోనూ ఈ ప్రస్తావన ఉంది కనుక ఒక్కొక్క సువార్తలోనూ వారి యొక్క ప్రయాణంలో కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21 అధ్యాయం మొదటి 11 వచనాలను ధ్యానిస్తూ ఉంటాం. అందులో మొదటిది నేను అంటున్నాను, తర్వాత యెరూషలేము సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని నీడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ఈ సమయంలో ఆలోచన చేస్తే యేసుక్రీస్తు జీవితంలో అన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశానుసారంగానే జరిగాయి. అక్కడే ఉంటుంది, ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లుగా ఇది జరిగింది. అసలు క్రీస్తు జీవితమే ప్రవచనాత్మకమైన జీవితం. వారి పుట్టుక నుంచి మరణం వరకు కూడా ప్రవచనమే. అన్నీ కూడా దేవుని యొక్క నిర్ణయం చొప్పునే జరిగాయి. అందుకనే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు ఇవన్నీ నెరవేర్పు క్రీస్తులో పరిపూర్ణంగా చూస్తాం. ఈజ్ వెరీ పర్ఫెక్ట్. ఆయన పుట్టుక కూడా సహజంగానే ఒక మానవుడు భూమి మీదకి ఎలా రావాలో ఆ క్రమంలోనే వచ్చారు. ఆయన మరణము, ఆయన చేసిన సేవ అన్నీ కూడా లేఖనానుసారంగా వాటికి లోబడి చేశారు. అందుకనే యేసు అన్నిట్లోనూ పెర్ఫెక్ట్ అండి. ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు, అక్కడ 2 కలిసి ఉన్న గ్రామాలు ఉన్నాయి, బేత్పగే, బేతనియా. ఆ బేత్పగే ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యుల్ని పిలిచి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాని పిల్ల ఉంటాయి. చూస్తున్నాడండి ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. అది నా కోసం విప్పుకురండి అన్నాడు, నా కోసం. తర్వాత అక్కడ జరిగేది కూడా ఆయన ముందే చూస్తున్నాడు కనుక ఎవడైనాను మీరు ఎందుకు విప్పుతున్నారని అడుగుతారు. అలా అడిగేవాళ్ళు ఉన్నారని ఆయనకి ముందే తెలుసు. అయితే మీరు చెప్పాల్సిన మాట, అవి ప్రభువునకు కావాల్సి ఉన్నాయని చెప్పండి. ఈరోజు నేను అదే ముఖ్యంగా మాట్లాడుతున్నాను. మీరు ప్రభువునకు కావలసిన వారండి. మీరు ఎందుకండి క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయారు? మీరు ఎందుకండి మీ కుటుంబంగా అంతా చర్చికి వెళ్తున్నారు? మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేవాళ్ళు చుట్టుపక్కల ఉంటారు.
నీవు నేను చెప్పాల్సింది ఒకటే మాట, నేను ప్రభువుకు కావాలి, నా కుటుంబం ప్రభువుకు కావాలి, ఆ ప్రభు మమ్మల్ని కోరుకున్నాడని చెప్పండి. అప్పుడు ఆటంకపరిచే ఆటంకాలన్నీ పోతాయంట. వెంటనే అతడు వాటిని తోలిపెట్టును. ఈరోజు మీరు చెప్పే ఆటంకాలు మీకు ఆయన యొక్క ఇష్టత, ఆయన కావాలని కోరుకునే ఆ కోరిక మీకు అర్థం అవ్వకుండా చేస్తున్నాయి. ఆయన మీకు కావాలండి, ఆయన అడుగుతున్నాడు, ఆయన నాకు మీరు కావాలి అని. అది ప్రభువుకు కావాలి. ఈరోజు నీ ఆఫీసులు వచ్చి, నీ వ్యాపారం వచ్చి, నీ చుట్టాలు వచ్చి నీ భక్తిని ఆపగలుగుతున్నారు అంటే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు ఆయనకి కావాలి అని. నేను మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు ఆయనకి కావాలి. ఈ మాట యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, అది ప్రభువుకి కావాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13లో అంటాడు, ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నాతో కూడా ఉండునట్లుగా అన్నాడు. ఈజ్ ఎక్స్పెక్టింగ్. మనం ఆయనతో ఉండాలని ఆయన ఆశ, మనం ఆయనతో ఉండాలని ఆయన కోరిక, మనం ఆయనతో ఉండాలని. మనం ఎవరితో ఉంటున్నాం ఈరోజు? ఎవరితో ఉంటున్నారు మీరు? ప్రభువుతో ఉంటున్నారా, లేక ఈ కాపర్లు వెనకాల పడి తిరుగుతున్నారా, సంఘాల వెనకాల పడి తిరుగుతున్నారా? అందుకే స్పష్టంగా మాట్లాడుతున్నాను, నువ్వు ఆయనకు కావాలి, నీ కుటుంబం ఆయనకు కావాలి, నీ సమస్తమైనటువంటి పరిస్థితులు ఆయనకు కావాలి. ఎందుకంటే వాటిని సరిచేయగలిగేది ఆయనే. ఆయన వాక్యంలో అంటాడు, ఆయన ఖచ్చితంగా ఆయన మీకు కావాలి అని ఎందుకు అంటున్నాడంటే, మీకు కావాల్సినవన్నీ ఆయనకు తెలుసు కనుక. నాకు వాళ్ళు కావాలి అని నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి కావాల్సినవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము, నాకు నువ్వు కావాలి అన్నాడు కనుక మనకు కావాల్సినవి ఏంటో ఆయన అడుగుదాం. నన్ను నువ్వు కావాలని కోరుకున్నావు కదా, నాకు ఇది కావాలి అని అడగండి. నాకు ఇది కావాలయ్యా అని అడగండి. ఖచ్చితంగా మీకు కావలసిన అవసరతలన్నీ ఆయన తీర్చగలడు. మీరు ఓపెన్గా అడగడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఈ శరీరానికి కావలసినవన్నీ ఇవ్వకుండా నువ్వు చలిగాచుకో, లేకపోతే దుప్పటి కప్పుకో అంటే కుదరదు. ఆకలేస్తుందండి ఒకడికి, ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, అన్నం పెట్టడం మానేసి, నీళ్ళు ఇవ్వడం మానేసి ఆ యేసు ప్రభువులోకి వస్తే మీకు ఏసీ ఇస్తాడు, పిల్లలు పుడతారు, అప్పులు తీరుస్తాడు, ఆరోగ్యాలు బాగు చేస్తాడు. అసలు ఆకలయ్యా బాబు, అక్కడ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అదే తప్ప మీరు మా సహవాసానికి వస్తే మీకు హైక్లు అయిపోతాయి, అన్నీ ఇవ్వండి. అందుకే అంటున్నాను నేను, మీరు ఆయనకి కావాలి. మీరు ఎంతగా కావాలంటే మీకు కావాల్సినవన్నీ ఆయన చెయ్యాలి. అలా చేయడానికే నిన్ను అడుగుతున్నాడు, నాకు నువ్వు కావాలి. మొదటగా మనం ఆలోచన చేస్తే, నీవు నేను ఆయనకి కావాలంటే, ఇప్పుడు ఆయనకి కావాలి అని తెలుసుకోగలిగితే నీకు కావాల్సినవన్నీ నువ్వు అడగగలవు. ఎందుకంటే నేను నిన్ను కావాలి అని కోరుకున్నాను గనక ఖచ్చితంగా నువ్వు అడగగలవు, ఆయన చేస్తాడు. నువ్వు ఒక్కటే అనుకో, నేను ఆయనకి కావాలి, నా కుటుంబం ఆయనకి కావాలి, నా పరిచర్య ఆయనకి కావాలి, నా యొక్క సమస్తము ఆయనకి కావాలి అని నువ్వు అనుకున్నప్పుడు గౌరవం పెరిగిపోతాడు. ఆయనకి కావాలి అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు? ఆయనకి కావాలి అన్నప్పుడు ఎలా ఇస్తావు? ఇంకోటి చెప్పనా, ఆయన నేను కావాలి అని ఎందుకు కోరుకున్నాడంటే, ఆయనకు నువ్వు కావాలి అని ఎందుకు అంటున్నాడంటే, నీకు అన్నీ చేయడానికి, నీకు కావాల్సినవన్నీ చేయడానికి. కనుక నువ్వు ఆయన దగ్గరకు వచ్చి మనం చేయాల్సింది ఒకటే, నేను నీకు కావాలి కదా ప్రభువా, నాకు ఇది కావాలి అని అడుగు, ఖచ్చితంగా చేస్తాడు. రెండవదిగా మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో 1-17 వరకు చదువుతాం. అక్కడ 15-17 వచనాల్లో వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టను ఆరంభించి, రోకలు మార్చువారిని బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి,
దేవాలయము గుండా ఏ పాత్రైనను ఎవడి తేనివ్వకుండా ఉండెను. మరియు ఆయన బోధిస్తూ, నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. రెండవది ఏంటంటే, ఈయన గాడిద మీద వెళుతూ చేసిన పని ఏంటంటే దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఈ దేవాలయం అంటే ఈ చర్చులు మందిరాలు కాదండి, నువ్వే నేనే. ఈరోజు చాలా దేవాలయాలు లేక చాలా మందిరాలు, చాలా చర్చుల్లో క్రయ విక్రయాలు. ఇంకా అన్యులు చేయాలంటారు, అది వేరే విషయం, వాళ్ళ భక్తి మనకు వద్దు. చర్చుల్లో కూడా క్రయ విక్రయాలండి. మీరు ఈ ప్రోడక్ట్లు కొనండి, ఇవన్నీ అమ్ముకునే చర్చిలకి నేను వెళ్ళాను. వాళ్ళకి రోషాలు ఎక్కువ. అసలు చర్చిలో క్రయ విక్రయాలు ఏంటి? ఒకవేళ మీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే బయట ఎక్కడ ఒక షాప్ తీసుకొని పలానా చర్చ్ వారి ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్మబడును అని అమ్ముకోండి. చర్చిలోనా క్రయ విక్రయాలు? ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను ఇది చేస్తాను, నాకేం చేస్తావు, అదొక క్రయ విక్రయం. ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు నాకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసేటట్టు ప్రార్థన చేయండి, నేను చర్చికి ఏసీ ఇస్తాను. నేను ప్రార్థన చేయలేకపోయానండి, ఎందుకంటే ఒకవేళ నేను ప్రార్థన చేసినా అంతర్లీనంగా ఎక్కడైనా ఏసీకి ఆశపడతానేమో. ఈ క్రయ విక్రయాలండి. నాకు ఇది నువ్వు చేయి, నేను ఇక చేస్తాను. మీ చర్చికి వస్తాం మేము, మాకు పిల్లలు పుడతారా? పుట్టరు. ఏం చేయమంటావు? మీ చర్చికి వస్తాం, మా అప్పులు తీరిపోతాయా? తీరవు. అంటే నువ్వు క్రయ విక్రయాలు దేవుడి దగ్గర మనం పెడతాం. నువ్వు ఇది చేస్తే అది చేస్తాను, నువ్వు నన్ను పరీక్ష పాస్ చేయి, నేను మంచి కానుకిచ్చుకుంటాను. ఇవన్నీ చేస్తున్నామండి ఈ దేహాన్ని బట్టి. అసలు ఈ దేహమే ఆయన ఆలయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో అంటాడు, మీ శరీరములైన ఆలయంలో ఉన్నవనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనాను ఈ ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తానన్నాడండి. ఈ ఆలయాన్ని క్రయ విక్రయాలతోనూ రోకలు మార్చువారితోనూ గువ్వలు అమ్ముకునేవారితోనూ నింపేశాం. నేను అంటున్నాను, నీ దేహశుద్ధి చేసుకో, నీ అంతర్లీనంగా ఉన్నటువంటి సమస్తాన్ని కడుక్కో. ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడండి. నువ్వు ఒక కుర్చీ వేసి ఒక పెద్ద ఆయన కూర్చోబెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ కుర్చీని ఒక కండువాతోనో తువాలతోనో తుడుస్తావు. రండి సార్ కూర్చోండి అని అంటావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎర్త్లీ థింగ్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనకి నువ్వు గౌరవం ఇవ్వాలంటే కుర్చీ తుడుస్తావు. ఒక పీఠాధిపతినే పిలిచేవనుకో కుర్చీ తుడుస్తావు. అయితే ఒక స్వామీజీనో పెద్ద పాస్టర్ గారినో మీరు పిలుచుకుంటే కుర్చీ శుభ్రం చేసి కూర్చోండి అంటావు. దేవుడు రాబోతున్నాడండి. ఆయన వచ్చేటప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవా? నీ దేహాన్ని ఈ క్రయ విక్రయాలతోనూ వీటన్నిటితోనూ నింపేస్తావా? బాగు చేసుకోవా? శుద్ధి చేసుకో. దేవుడు అడుగుతున్నాడండి, నా యొక్క మందిరం అనబడాలి నువ్వు. నా మందిరం అని అనబడాలి. అన్యజనులందరికీ నువ్వే ఒక మందిరంగా ఉండాలి. నీ విశ్వాసమే ఒక మందిరం, నీ శరీరమే ఒక ఆలయం. అందుకని అంటాడు ఆయన, దాన్ని మీరు దొంగల గుహగా చేశారు. ఈ ఆలయం లోపల కుళ్ళు, కుశుద్ధం, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు, పంతాలు, పట్టింపులు, నాకే అన్నీ తెలుసు అనేటువంటి విర్రవీగేతనం. నాకెవడు చెప్పక్కర్లేదు. ప్రతి దాంట్లో తప్పులెన్నుతూ ఎవడు మాట్లాడినా అందులో ఏదో ఒక తప్పు కనిపెట్టడానికి, ఎవడు మాట్లాడినా ఏదో వెటకారం చేయడానికి, సెటైర్ చేయడానికి, దాన్ని మళ్ళీ మీడియా ద్వారా హైలైట్ చేసుకొని నీకున్నటువంటి ర్యాపు పెంచుకోవడానికి. వాట్ ఆల్ దీస్ థింగ్స్? ముందు నిన్ను శుభ్రం చేసుకో మిత్రమా, తప్పుల తర్వాత ఎందుకుందు కానీ. అందుకనే యేసుప్రభు అంటారు, మీ కంట్లోనే పెద్ద దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు చూసే రకం వద్దండి. ఈ దేహాన్ని శుద్ధి చేసుకుందాం. ఈ దేహం అనే ఆలయాన్ని శుద్ధి చేసుకొని దేవుడి దగ్గర కనబడదాం. అందుకని అంటున్నాను నేను, నీ దేహము శుద్ధి చేయబడాలి, నీ అంతర్భావాలన్నీ మారాలి. ఈరోజు ఆయన గాడిద మీద ఊరేగుతున్నాడు, జయప్రవేశం చేస్తున్నాడు, కానీ ఇవన్నీ చేస్తున్నాడండి. ఒకటి,
నువ్వు గుర్తించాలి, నువ్వంటే ఆయనకి ఇష్టం కనుక నువ్వు ఆయనకి కావాలి. 2, నీ దేహము శుద్ధి చేయబడాలి. 3వది లూకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 44 వరకు. ఆయన యెరూషలేమును సమీపించాడండి. ఆయన యెరూషలేమును సమీపించి ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవన్నీ నీ కన్నులకు మరుగై ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా చేసే దినాలు వస్తున్నాయి. ఏడుస్తున్నాడండి, ఏడుస్తున్నాడు. అంత ప్రేమించాడు నిన్ను. ఆ ప్రేమిస్తున్న నిన్ను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఏంటి నా పిల్లలు ఇలా చేస్తున్నారు? ఈ నీ దినమందైనను నువ్వు అనేసుకుంటున్నావు, ఇది నా రోజు, నేనేమైనా మాట్లాడతాను, నేనేమైనా చేయగలను, రేపు నీ సంగతి తేల్చేస్తాను రా, ఈ రాత్రి పోతే. అదే చెప్పింది లేఖనం, అదే చెప్పాడు ప్రభు. తన కుట్లను విస్తరింపజేసుకొని, ఓ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. మరి పిచ్చోడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నంత ఏమవుద్ది? ఏడిపించకండి దేవుణ్ణి. ఆయన నిన్ను నన్ను చూసి ఏడవకూడదు. ఈరోజు సేవకుల్ని ఏడిపించే వాళ్ళు ఉన్నారండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను అప్పగించాలని కాస్తున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనం. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా మీరు వారి మాట విని వారికి లోబడండి అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో. దేవుడు నిన్ను నన్ను చూసి ఏడవకూడదండి. ఆయన పట్టణానికి వచ్చినప్పుడు దాన్ని చూసి ఏడుస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు కదరా నాన్న, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకో, అది నీకెంతో మేలు. నేను ప్రభు దర్శించే కాలాన్ని నువ్వు గుర్తించట్లే, అందుకనే శత్రువులు చుట్టేశారు నీ చుట్టూ. ఈరోజు శత్రువులు అంటే లిటరల్గా కత్తులు కట్టార్లు పట్టుకొచ్చేవారు కాదు. నేను ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేసే ప్రతివాడు శత్రువే. అందులో పాస్టర్ అనేవి తేడా లేదు. నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, నువ్వు ఎదుగుతూ ఉండగా ఆధ్యాత్మిక శత్రువులండి. ఈరోజు ఆ శత్రువులు నిన్ను చుట్టుముట్టేశారు, నీతో పాటు నీ పిల్లలు కూడా. చాలా జాగ్రత్త పిల్లరా. ఆయన ఏడుస్తున్నాడట. మన భక్తిని బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి నిశ్చయంగా ఆయన ఏడకుండునుగాక. ఆయన ఏడ్చినట్టుగా లేఖనం చెప్తుంది. మనల్ని చూసి ఆయన ఏడవకూడదండి, బాధపడకూడదు. అందుకని ఆయన అంటాడండి మత్తయి సువార్తలో, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. బాధపడుతున్నాడండి. నీకు మదం ఎక్కేసింది. ఆ పాస్టర్ గారు టాపు, ఆయన లాంటి పాస్టర్ లేడు, ఆయన చెప్పిందే కరెక్ట్. ఎందుకు వచ్చే ఇలాంటి మాటలు? అందుకని అంటున్నాను నేను, అది దుఃఖపడుతున్నాడండి. నా వల్ల స్వస్థత అక్కర్లేదు వీళ్ళకి, ఎవరెవరో చెయ్యాలి, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్వింది. అందుకనే బాధపడుతున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. అలాంటి ఏడుపు నిన్ను నన్ను చూసి ఆయనకి కలగకూడదండి. మార్కు సువార్త 7:6 అంటాడండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆయన ఒక సేవకుడు, ఆయన నడుస్తుంటే వెనకాల లైట్ వేయాలంట. ఆ లైట్ వేస్తే ఆయన నీడ పడుతుందంట. ఆ నీళ్ళలోకి వచ్చిన వాళ్ళందరూ బాగుపడతారంట. ఏమిటి అసలు ఇది? అదే సేవకుడు విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అంటాడండి ఆయన, మీరెవ్వరూ కూడా $2-3 కాదు, మినిమం ఒక్కొక్కరు $500 వేయాలి. నేను నీళ్ళలో స్వస్థ వస్తుంది కదా, ఎందుకు నువ్వు అడగడం? ఎవడా దేవుడు? నాకు తెలుసు కనుక అంటున్నాను నేను. బాధపడుతున్నాడండి యేసయ్య. నా మందిరాన్ని ఏమో దొంగలు గుహగా చేసుకొని ప్రొడక్ట్లు అమ్ముకుంటున్నారు. బాధపడుతున్నాడు. 3వదిగా నా ఏడ్చి అని ఉందని ఏడవకూడదండి. ఆయన నిన్ను నన్ను చూసి సంతోషించాలి. ఒకటి,
ఆయనకి నువ్వు కావాలి. 2, నీ యొక్క శరీరం అనే ఆలయం శుద్ధి చేయబడాలి. 3, నిన్ను నన్ను చూసి ఆయన సంతోషపడాలి. 4వది యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19లో 14 నుంచి 16 వచనాలు చదివితే అక్కడ జరిగినటువంటి కార్యానికి శిష్యులకి ఏం అర్థం అవ్వలేదటండి. ఆ మాట నేను చదువుతున్నాను 12వ అధ్యాయంలో. అక్కడ శిష్యులు దాన్ని గ్రహించుకోలేదంట. సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వస్తున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఈరోజు నువ్వు గ్రహించుకోవట్లేదు మిత్రమా ఆ యేసు యొక్క విలువ. ఇదిగోనండి, మరణాన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడండి గాడి మీద. ఊరేగింపు కాదు ఇది ఊరేగింపు కాదు, జయాన్ని సూచించడానికి వెళ్తున్నాడు. నీకు జయం ఇవ్వడానికి, నిన్ను జయములో నిలబెట్టడానికి. ఆయన చివరి ప్రయాణం, ఆఖరి మజిలీలు ఈజ్ గోయింగ్ టు బి హ్యాంగ్. సిలువలో ఆయన వేలాడబోతున్నాడు. అంత గొప్ప త్యాగం చేయడానికి, పర్ఫెక్ట్గా నిర్వర్తించడానికి ఆయన వెళుతున్నాడు. అది నీకు గ్రహింపు రావట్లా. యేసుప్రభు అంటే నీకు మేళ్ళు ఇస్తాడు, మిద్దెలు ఇస్తారు, కోట్ల రూపాయలతో మందిరాలు. ఈ కోట్ల రూపాయల మందిరాలు ఎవరికండి? పౌలు అన్నాడు, హస్తకృతములైన మందిరాల్లో ఆయన నివసించడని. ఎవరి కొరకు మనం ఇంత ఖర్చు పెడుతున్నాం? ఎవరి కొరకు ఇంత గొప్పగా చూపించడానికి ఇష్టపడుతున్నాం? ఇవేమీ ఉండవు. అసలు నువ్వే ఆలయం. నేను మళ్ళీ అంటున్నాను, ఆ రోజుల్లో అద్భుతంగా వాళ్ళు ఆరాధన చేయగలిగారంటే, కోట్ల రూపాయలతో మందిరాలు కట్టుకుంటేనే ఆరాధన అనుకునే స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. 1000 మంది వస్తేనే ఆరాధన అనుకునే స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అందుకనే మనకి గ్రహింపు రావట్లా. నేను మళ్ళీ అంటున్నాను, నీకు దుఃఖం వచ్చినప్పుడు, బాధ వేసినప్పుడు, నీ ఇంట్లో నీ సొంత బెడ్రూమ్లో మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తే ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడండి ఆయన. నీకు ఆ గ్రహింపు రావట్లా. పలానా చర్చికి వెళ్తే పిల్లలు పుడతారు, పలానా చర్చికి వెళ్తే ప్రవచనాలు వస్తాయి, పలానా చర్చికి వస్తే స్వస్థతలు వస్తాయి. గ్రహింపు రావట్లా మనకి. ఆ యేసుక్రీస్తు వారు చేస్తున్న త్యాగం వాళ్ళకి గ్రహింపు రాలేదండి. ఎప్పుడైతే ఇలా జరిగిందో అక్కడ అంటాడండి ఆయన, అవన్నీ ఆయన గురించి వ్రాయబడిననియు వారు ఆయనకి వాటిని చేశారని జ్ఞాపకం తెచ్చుకున్నారు. అప్పుడు అమ్మో, అక్కడ ఏదైతే లేఖనాల్లో ఉన్నాయో అన్నీ జరుగుతున్నాయి ఇంట్లో. ఆ లేఖనాల ప్రకారంగానే జరిగిస్తున్నాడు దేవుడు కూడా ఇతనిలో. ఇతనేనేమో అనే గ్రహింపు అప్పుడు వచ్చిందంట. ఈరోజు నేను అంటున్నాను, నీకు గ్రహింపు ఉందా? ఆ క్రీస్తు నీ కొరకే మరణించడానికి సిద్ధపడి ఊరేగింపుగా వెళుతున్నాడండి. 4 విషయాలు. 1, మిమ్మల్ని ఆయన కోరుకుంటున్నాడు. 2, మీ శరీరం అనే ఆలయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 3వదిగా ఆయన నీ గురించి, నా గురించి ఏడవకుండా సంతోషించేటట్టుగా మన భక్తి జీవితం ఉండాలి. 4వదిగా గ్రహించుకో మిత్రమా, గాడ్ సో లవ్డ్ యూ. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. అందుకని ఆయన గురించి లేఖనం అంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నువ్వు నేను లోకంలోనే ఉన్నాం. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆ యేసును అనుగ్రహించాడు. గ్రహించుకో. నువ్వు గ్రహించుకుంటే ఈ వర్తమానాన్ని వింటుండగానే దేవుడిని ఎడల చేయబోతున్న అద్భుతాలను నువ్వు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుతావు. ఈ మట్లాదివారం మందు 4 సువార్తల్లో ఈ 4 ప్రత్యేకమైన మాటలు మీకు దీవెనకరంగా మారునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, నా ఎడల నీకున్న సంకల్పం నాయన ప్రభువా, గాడిద మీద వెళుతూ నువ్వు చేసిన క్రియల ద్వారా మాకు బయలుపరిచావు. నిజమే మమ్మల్ని నువ్వు కోరుకుంటున్నావని, నిజమే నాయన ప్రభువా మమ్మల్ని నువ్వు శుద్ధి చేసుకోవాలని, మా గురించి బాధపడక ఏడవక సంతోషించాలని, నిన్ను పూర్తిగా మేము అర్థం చేసుకొని గ్రహించుకునే మనస్సు మాకు రావాలని నువ్వు చేసిన ఈ త్యాగపూరిత కార్యం మా జీవితాల్లో ఫలించునుగాక. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పం సదా ఈ వర్తమాన విన్నబిడ్డలకి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.